తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫిలిం రివ్యూ అండ్ మై వ్యూలో భాగంగా ఈ రోజున ఓదెల 2 సినిమా రివ్యూని తెలుసుకుందాం. ఓదెల రైల్వే స్టేషన్ అని 2022లో ఒక ఫిలిం రిలీజ్ అయింది. ఆ సినిమాకు కూడా కథామాటలు సంపత్ నంది అందించాడు. ఆయన అశోక్ తేజ అని ఆయన డైరెక్ట్ చేశారు. హెబ్బా పటేల్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఆ సినిమాలో యాక్చువల్గా ఒక కాముకుడైనటువంటి ఒక వ్యక్తి ఆ అమ్మాయికి హెబ్బా పటేల్కి హస్బెండ్గా ఉంటాడు. అది సస్పెన్స్. ఊళ్ళో చాలామంది ఇలా చనిపోతుంటారు. చివరి దాకా ఆ సస్పెన్స్ ఉండి చివరికి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు హీరో. చివరికి ఆమె యొక్క హస్బెండే ఇట్లాంటి దుర్మార్గాలు ఊళ్ళో చేస్తున్నాడని తెలిసి ఊరిని రక్షించడం కోసం ఏం చేస్తుంటే భర్త తలనరికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంది. పోలీస్ స్టేషన్కి ఒక అమ్మాయి తల పట్టుకెళ్ళడంతో సినిమా ఓపెన్ అవుతుంది. అదేదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండి అనిపించి ఆ సినిమా కొంచెం డబ్బులు సంపాదించింది. బాగా ఆడింది అనేసరికి దానికి సీక్వెల్గా తయారు చేసుకొచ్చారు. అయితే ఫస్ట్ సినిమాకి దీనికి రెండో దానికి కూడా కథకి సంబంధం లేదు, పాత్రలే ఉన్నాయి. ఆ పాత్రలో సేమ్ దానిలో ఉన్న హస్బెండ్ పాత్ర ఉన్నది. తర్వాత ఈ అమ్మాయి యొక్క హెబ్బా పటేల్ క్యారెక్టర్, అమ్మాయి అట్లా మర్డర్ చేసింది కదా భర్తనే, అందుకు జైలుకి పంపించినట్టుగా పెట్టి కొత్త కథ అల్లుకి వెళ్ళారు. ఆ కథ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా, మర్డర్ మిస్టరీ లాగా ఉండేటట్టయితే ఇది థ్రిల్లరో తెలియదు, ఇది ఒక టైప్ ఆఫ్ గ్రాఫిక్ సినిమా అని అనుకోవాలి. సింపుల్గా మైథలాజికల్ థ్రిల్లర్ అందామా అట్లా కూడా అనటానికి వీల్లేదు. దీనిలో మర్డర్ మిస్టరీలా ఒక కిచిడీ కథ తయారు చేశారు. ఏదైనా ఒక కథని తయారు చేసేటప్పుడు దర్శకుడికి కానీ రచయితకు కానీ ఆ కథ మీద అది ఎక్కడి నుంచి వచ్చిన మూలాలు ఏదైతే ఉందో దాని మీద ఒక నమ్మకం ఉండాలి. అంటే కథ పుట్టడానికి కావాల్సినటువంటి ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో అది ఉండాలి. ఈ సినిమాకి సీక్వెల్ ఏదో తీయాలి కాబట్టి దీన్ని అది కలిపేసి తీస్తే బాగుండదు. ఈ సినిమా చూసే వాళ్ళకి పాత సినిమాలు అరుంధతి సినిమా ఒకటి, తర్వాత ముఖ్యంగా అరుంధతి సినిమా కనిపిస్తుంది. ఎందుకు కనపడుతున్నాయంటే ఆ మురళీ శర్మ వేసిన క్యారెక్టర్ చూడంగానే అరే ఇది అరుంధతి సినిమా లాగా ఉంది. ఆ తర్వాత విలన్ అరుపులు, తర్వాత హీరోయిన్ ఛాలెంజ్లు, హీరోయిన్ అనుభవించాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన ఉన్నటువంటి హీరో. దానిలో ప్రధానమైన అంశాలవే కదా. నేనేమంటానంటే కాంటెక్స్ట్ తీసుకోండి, కంటెంట్ను మాత్రం దయచేసి ముట్టుకోవద్దని చెప్తాను. అదే సినిమా అదే ప్రాబ్లమ్ని ఈ సినిమాలో తీసుకొచ్చారు. కాంటెక్స్ట్ తీసుకున్నారు, కంటెంట్ కూడా దానికి కనపడేట్టుగా సీన్ రాసుకున్నారు. అదే ఈ సినిమా యొక్క మేజర్ ప్రాబ్లం. సరే పదండి, అసలు ఈ సినిమా ఎలా ఉందో ఏంటో కథ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఈ సినిమా కూడా ఓదెల 1 ఎట్లా స్టార్ట్ అయిందో అలాగే ఉంటుంది. ఒక చిన్నపిల్ల ఒక తలకాయను పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. వాళ్ళు ఇదేంటి తిరుపతి కాడి తలని అమ్మాయి తెచ్చింది అంటారు. అనగానే అక్కడి నుంచి కథ ఫ్లాష్ బ్యాక్లోకి స్టార్ట్ అవుతుంది. ఊళ్ళో ఏం జరుగుతుందంటే ఈ చనిపోయినటువంటి తిరుపతిని వీడు చాలా దుర్మార్గాలు చేశాడు కాబట్టి వీడిని ఇట్లా వదిలేయకూడదని చెప్పి అక్కడ ఒక పంతులు గారు ఉంటే ఆయన ఒక పుస్తకం, పాత పుస్తకం తీస్తాడు. దానిలోంచి చెప్తాడనమాట, శవానికి శిక్ష వేస్తారు. ఊళ్ళో అందరూ నిట్టనీలుగా పాతిపెట్టి కోడి రక్తంతో తడిపి వాళ్ళ వెంట్రుకలు, గోళ్ళు ఇట్లాంటివి ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అంతా చెప్పేసి అందరూ ఊరంతా కలిసి వాటి నిట్టలుగా పాతి పెడితే ఆత్మని ఎప్పటికీ లేక ఆత్మగా ఉండి కూడా మనం పడ్డ బాధలని పడతాడు. చూడండి ఎట్లా ఉంటుందో. ఇది భలే రాశారు సినిమాని. ఎట్లా పెడితే అట్లా నోటికి వచ్చినట్టు రాసేసుకోవటం. ఈ హర్రర్ సినిమాల్లో పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది రాసేసుకోవచ్చు. కానీ నేనేమంటానంటే సంపత్ నంది లాంటి ఒక రచయిత, అంటే ఒక దాదాపుగా ఒక 10 సినిమాలు 15 సినిమాలు చేసి 10-15 సినిమాల్లో ఇండస్ట్రీలు తిరుగుతున్నాడు. అలాంటి రైటర్ కూడా ఏమాత్రం ఆలోచన లేకుండా ఈ ముక్క ఆ ముక్క అది ఇది కలిపేసి ఎట్లా రాసేసాడో నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది సరే వాడిని అంటే పాతి పెడతారు. సో వాడు చెప్తారనమాట, ఇది మాత్రం ఎవరు కూడా దగ్గరికి రావద్దు, దీనికి ఏదైనా మళ్ళీ రక్త పొట్టు కానీ ఏదైనా పడితే, పాత సినిమాలు ఎన్ని సినిమాలు చూసాడు, దెయ్యాల సినిమాలు అన్నిట్లాగే ఉంటాయి. ఈ జాంబీ టైప్ ఆఫ్ సినిమాల్లో దెయ్యాలు భూతాలు రావడం సినిమాలు అన్నీవే ఉంటాయి. ఆ రక్త పొట్టు పడంగానే నిద్రలేచి రావడం, పగబట్టి తిరగటం, పగబట్టి ఊళ్ళో వాళ్ళందరినీ వాడు చంపుతారు. రే నన్ను చేస్తారా అని మిమ్మల్ని చంపుతానంటాడు. దీన్ని చంపాలంటే, దీన్ని ఆపాలంటే ఒక దైవశక్తి కావాలి. సరే ఊళ్ళోంచి ఎప్పుడో వెళ్ళిపోయినటువంటి పలానా ఎవరో శివశక్తి అనే అమ్మాయి వస్తుంది అక్కడి నుంచి అని చెప్పని అంటారు. ఆవిడ రావటం వచ్చేసి ఏం చేస్తుందంటే ఆ సమాధిలో ఉన్నవాడిని బయటికి రాకుండా అష్టదిగ్బంధనం మొత్తంలాగా అట్లాంటిది దిగ్బంధనం చేస్తుంది, ఎవరు ఇక్కడికి రావద్దని. అన్ఫార్చునేట్లీ ఎవడో వస్తాడు, అక్కడి నుంచి పైకి లేస్తుంది. దానికి దైవశక్తికి ఈ దుష్టశక్తికి మధ్య పోరాటం చివరికి ఏమైంది అనేది సినిమా.
చెప్తుంటేనే మీకు ఇరిటేటింగ్గా ఉంది కదా, సినిమాలో కూర్చున్న తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది. అదే పరిస్థితి అందరికీ కూడా. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కూడా అనిపించింది. అలాంటి దిక్కుమాల సినిమా మీద మీరు అనాలిసిస్ ఎందుకు ఇస్తున్నారు సార్ అంటే, ఈ విషయాలు 2-3 విషయాలు మీతో చెప్పడం కోసం. కాంటెక్స్ట్ తీసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మన సినిమాకి అవతల సినిమాకి కనీసం రిజెంబ్లెన్స్, అంటే అదే టైప్ ఆఫ్ దెయ్యాలు భూతాలు మంత్రశక్తుల మీద సినిమా అని మాత్రం ఉండొచ్చు. కానీ ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి అసలు పోలిక లేకుండా కొత్తగా క్రియేట్ చేయాల్సిన బాధ్యత కొత్త రచయితల మీద ఉంది. అలాంటిది ఏది ఈ ప్రయత్నం చేయలేదు. ఈ సినిమా ఓపెన్ అవ్వగానే ఒక క్యారెక్టర్ వస్తుంది, మురళీ శర్మ క్యారెక్టర్. అంటే ఆ ఊళ్ళో ఒక ముస్లిం ఒక ఆయన ఉంటాడు, ఆయన దెయ్యాలు భూతాలు వదలగొడుతుంటాడు. మీరు వెంటనే ఈ సినిమా ఏమనిపిస్తుంది, కరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది, అరుంధతి సినిమాకి కనెక్ట్ అయిపోతుంది. ఆడియన్స్ ఏం చేస్తారు, ఇక అరుంధతికి దీనికి వేస్తూ ఉంటారు. సో ఇక్కడ తిరుపతి, అక్కడ పశుపతి. చూడండి, తీ కలిసింది. విచిత్రం ఏంటంటే ఈ దెయ్యానికి ఈ పేరు పెట్టారు, అక్కడ పశుపతి అని పెట్టడానికి అక్కడ దెయ్యాలు మంత్రాలు తర్వాత కపాలాలతో పూజలు అవి చేస్తుంటాడు, ఇక్కడ పశుపతి అని పెట్టారు. సరే, ఆ కథ వేరు. నేను ఎప్పుడూ అదే చెప్తుంటాను మీ అందరికీ కూడా, పాత సినిమాలు ఏవైనప్పటికీ హిట్ సినిమాలు ఏవైనా తప్పకుండా చూడాలి. దానిలో ఊరికినే సినిమా చూసి ఎంజాయ్ చేయటం కాదు, కథని కానీ పాత్రని కానీ ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు, ఒక పాత్రకి ఎలాంటి విలువని తీసుకొచ్చారు, దాని యొక్క గ్రాఫ్ని ఎలా పెంచుకొచ్చారు, ఒక పాత్రకి మరొక పాత్రకి రిలేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు, ఇవన్నీ కూడా సినిమాలో డైనమిక్స్ అన్నమాట. ఒక్కొక్కటి స్క్రీన్ ప్లేలో వస్తూ ఉంటాయి. అలాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్గా ఆ పాత్ర తీసుకొచ్చి ఈ పాత్ర తీసుకొచ్చారు. ఈ పాత్ర మాట్లాడే మాటలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఆయన ఒక్కొక్కసారి ఇన్స్పెక్టర్ వచ్చేసి ఈయన చేయలేదు అంటుంటాడు, అనగానే ఈయన మాట్లాడతాడు అనమాట. ఊళ్ళో ఏంటండి మూఢనమ్మకాలు, పిల్లి ఎదురొస్తేనో అశుభం, ఆవు వేస్తే శుభం, 2 జంతువులే అంటాడు. చూడండి, ఒక ముస్లిం క్యారెక్టర్ మీద పిల్లి ఆవు ఒకటే అనే విషయం చెప్పించారు. ఇదే క్యారెక్టరు తర్వాత చివరిలో దైవం గురించి, తర్వాత మన వేదాల గురించి, దాని గురించి పెద్ద ఉపన్యాసం చెప్తూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే దీనికి కాంట్రాస్ట్గా ఆ ఊళ్ళో ఉన్న పంతులు గారు ఆయన మందుగొట్టి ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళతో మందుగొట్టి బేవరసగా తిరుగుతూ, తర్వాత ఈ దెయ్యం ఉన్న చోటకి ఆ మందు మత్తులో వెళ్ళి దెయ్యం దెబ్బ మీదకి వెళ్ళి యూరిన్ పాస్ చేసి, ఆ తర్వాత అక్కడ ఒక ముళ్ళు తొక్కి ఆ రక్తం దానిలో పడి, ఆ రక్తం ద్వారా మళ్ళీ ఆ దెయ్యం ఇతనికి పట్టి, ఏ పెళ్ళికైతే లగ్నం పెట్టాడో, ఏ అమ్మాయికైతే లగ్నం పెట్టి పెళ్లి చేశాడో అదే అమ్మాయిని రేప్ చేస్తాడు. చూడండి, ఎంత దుర్మార్గమైన క్యారెక్టర్ క్రియేట్ చేశారండి. అంటే డిఫరెన్స్ అంటే కొత్తగా క్రియేట్ చేయడానికి, షాక్ అయిపోతారు జనం క్రియేట్ చేయడానికి. ఏ పాత్ర పడితే ఆ పాత్రని, ఎవరిని పడితే ఆడిని ఇష్టమైనట్టు చేసేసుకుంటూ వెళ్ళిపోతారా. ఊళ్ళో ఉన్న పూజారి పాత్ర ఏమో రేపులు చేసేవాడు, దుర్మార్గుడు, పనికిమాలిన వ్యక్తి, లేకపోతే దెయ్యాలు పట్టేవాడు. కానీ ఈ క్యారెక్టర్కి ఏదైతే ఉందో, ఈ క్యారెక్టర్ దెయ్యాలు పట్టవట, దెయ్యాలు వదిలిస్తట, దెయ్యాలు వేదాలు వదిలిస్తట. చూడండి, వేదం చదువుకున్నాడు వెధవైపోయాడు, ఏమి చదువుకున్నాడు గొప్ప మేధావి అయిపోయాడు. ఇది క్రియేషను. వీళ్ళకి ఎజెండా ఏంటై ఉంటుంది చెప్పండి మీరు కరెక్ట్గా. అది ఇలాంటి పనులు చేయకూడదు సినిమాలో. ఎవరు కొత్త వాళ్ళు తెలియక చేశారంటే, అనుభవం వాళ్ళు కూడా చేస్తున్నారంటే ఇంటెన్షనల్గా చేస్తున్నారండి. ఇలా ఇంటెన్షనల్గా చేసే వాళ్ళకి ఏం చేస్తారంటే ఆడియన్స్ వాత పెడతారు. ఎలాగా, రారా థియేటర్ సైడ్కి రారు. ఇదే వాళ్ళకి పనిష్మెంట్. క్యారెక్టర్ తిరుపతి అని ఆయన పాతిపెట్టిన సమాధి దగ్గరికి ఎవరు వెళ్ళొద్దని చెప్పని అనుకుంటే, విచిత్రంగా ఏంటంటే అందరూ అటు సైడ్కి వెళ్తూ ఉంటారు. ఊళ్ళో ఉన్న పూజారి వెళ్తారు, మరొకడు రాజకీయ నాయకుడు వెళ్తాడు, ఆ తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ ఛాలెంజ్ చేసి వెళ్తాడు. ఛాలెంజ్ చేసి వెళ్ళి ఆయన కూర్చుంటే ఆయన విచిత్రంగా తెల్లారిపోద్దునికి చనిపోతాడు ఆయన కూడా. అంటే ఈ సినిమా ద్వారా అంటే సైంటిఫికల్గా అంటే దెయ్యాలు ఉన్నాయని చెప్తున్నారా, లేదా భూతాలు ఉన్నాయని చెప్తున్నారా, అంటే సైంటిఫికల్ రీజన్స్ మీకు అక్కర్లేదా, లాజిక్ అక్కర్లేదా? మనకి ఇష్టానికి వచ్చిన సీన్ రాసేసేస్తాం అంతే. దానిలో థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏముంది చెప్పండి. ఫలానా వ్యక్తి చంపుతున్నాడు, ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంది, రేప్ చేశాడు, చంపేశాడు, మళ్ళీ ఇంకో ఇంట్లో పెళ్లి జరుగుతుంది, రేప్ చేసి, ఇదే కథ 2 సార్లు రిపీటెడ్. చూడరా, బోర్ కొట్టదు సినిమా. రిపిటేషన్ ఆఫ్ సీన్స్ ఉండకూడదు. అది ఆ దోషం స్క్రీన్ ప్లే ఇక్కడ కూడా ఈ సినిమాకు కూడా ఉంది. రెండోది, ఇంకా దానిలో విచిత్రాలన్నీ ఉంటాయి. దెయ్యాలు చేసే విచిత్రాలు, దెయ్యం ప్లస్ తర్వాత ఒకానొక సందర్భంలో ఏమనిపిస్తుందంటే, ఈ దైవశక్తి ఉన్నటువంటి తమన్నా క్యారెక్టర్ కన్నా ఆ క్యారెక్టరే చాలదు. అది ఆ క్యారెక్టర్ ఎలా ఆడిస్తే ఈ క్యారెక్టర్ అలా ఆడుతుంది. అంటే దెయ్యం చేతిలో దెయ్యం బలహీనం అయిపోయింది, అట్లా అయిపోయింది, ఏం చేయలేకపోతుంది, చేతులు వదిలేసినట్టుగా ఉంటుందట.
విచిత్రం అని ఉంటుంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఏమో బ్రహ్మాండంగా ఇస్తారు. ఏమని ఏదైనా అసలు ఇట్లా చేయగలదు, ఇలా రుద్రాక్ష వేస్తారు, రుద్రాక్ష పరిగెడతాం, వెనకాల మొత్తం ఊళ్ళో విషయాలని తెలుసుకున్నట్టుగా చెప్పేస్తారు. హిమాలయాల్లో వ్యక్తులందరూ కూడా ఈ ఊళ్ళో జరిగే విషయాలని మాట్లాడుకుంటారు. మరి ఈ ఊరికి ఆ ఊరికి అద్భుతమైన కనెక్షన్స్ ఉన్నాయి. అస్సలు సినిమాలో అసలు లాజిక్ అందవు సీన్లు. మనకు తోచింది సినిమా ఐడియా కొట్టింది రాసేశారు. ఒక కొత్తగా వచ్చే రచయితలు కూడా ఇట్లా ఇంత దారుణంగా ఆలోచించట్లేదు. ఇంకా చాలా ఉన్నాయండి. హీరో ఈ అమ్మాయి తమన్నా ఇంట్రడక్షన్లో గోవుల్ని హింసించే ఒక సీన్ పెట్టారండి. దానిలో దూడ పరిగెడుతూ ఉంటుంది, దానిలో సోడాకాయలు ఇసిరేస్తూ ఉంటారు, దానిలో బ్యాన్ అరుస్తూ ఉంటుంది. అసలు ఈ గోహింస చూపించడం అనేది మరొక దారుణం. ఆవిడొచ్చి కాపాడడానికి ఒక గోహింస చేయాలా? ఇదేంటండి సీన్లు రాసే విధానం? చాలా విచిత్రమైనటువంటి స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లేలో చెప్పుకుంటా పోతే అన్ని దోషాలే. దెయ్యాల కథ చేయండి, భూతాల కథ చేయండి, ఊళ్ళో థ్రిల్లర్ చేయండి, మర్డర్ మిస్టరీ చేయండి. ప్రతి కథకి ఒక బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉంటుంది కదండి. ఎడతెగని బిగినింగేనా? ఇదే నా కథ చెప్పే విధానం. ఇంకా ఈ సినిమాలో ఫోటోగ్రఫీ కానీ, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కానీ, తర్వాత మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా అదంతే. కాంతారా సినిమాకి పనిచేసిన అజనీష్ లోక్నాథ్ ఆయన ఎవరు ఉన్నారు, ఆయన పనిచేసినట్టున్నాడు. క్లైమాక్స్ కూడా కాంతారాని కొంచెం మనకి చూసిన సినిమాల్లో మనకి బాగా రిపీట్ అవుతూ ఉంటుంది. దీనిలో వచ్చిన ప్రాబ్లం డైలాగులు కూడా హీరోయిన్తో కూడా, పర్టికులర్గా తమన్నాతో కూడా ఏదో ఒక అంటే పాలిష్డ్ లాంగ్వేజ్లో, బూతులు వద్దన్నాను కదా ఇంతకుముందు అంటున్నాను కదా, అందుకని ఒక మీ గుప్తాంగం ఆ టైప్లో ఒక డైలాగ్ రాసేసారు ఆవిడతో కూడా. అది ఏమిటో దారుణం అనమాట. అసలు ఊరి చివర ఒక శ్మశానం ఉంది, లేదా పాతిపెట్టేట్లో ఒక ప్రదేశం ఉందనుకోండి, అది ఆ పర్టికులర్ టైంలోనే వెళ్తారు. లేదా ఊరు పక్కన ఉంటే, నేను కూడా చిన్నప్పుడు ఒక ఊళ్ళో చదువుకునేవాడిని, శ్మశానం పక్కన నుంచి వాడిని. ఎవరు కూడా శ్మశానాన్ని మాట్లాడికి ఏదైనా పనున్నాడు తప్పితే మాట్లాడి శ్మశానంలోకి వెళ్ళదు. వీళ్ళందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తుంటారు అంటే యూరిన్ పాస్ చేసేవాడు ఎక్కడో గోడ అవతల పక్కన, ఎక్కడో రోడ్డు పక్కన, ఎక్కడో పల్లెటూరులో చేస్తాడు. కావాలని వెళ్ళి అక్కడికి వెళ్ళి చీకట్లో వెళ్ళి ఎత్తుక్కుంటే, చీకట్లో వాడు మందు మత్తులో ఉన్నాడు కూడా తెలియదు అక్కడికి. అంటే ఈయన వెళ్ళి అక్కడ పాస్ చేయాలి కాబట్టి, ఈయన గుర్తితే ఆ రక్తం ఆయన వీడు దెయ్యం పడ్డాడు, వీడు చంపాలి కాబట్టి. ఇదంతా మీరు ఇంటెన్షనల్గా చేసిందే కదా. కథ దానంతా డెవలప్ కాల, మీరే కావాలని చేసుకుంటే వెళ్ళిపోయారు. ఇలాంటి స్క్రీన్ ప్లేలు రాసి, ఇలాంటి కథలు రాసి సినిమాలు తీయటం వల్లనే అవుతున్నాయి బోలుడు. ఆ హెబ్బా పటేల్ మొట్టమొదటి సినిమాల్లో కొంచెం చూడటానికి ఎపీలింగ్, అమ్మాయి పని చేయడానికి ఉంటుంది. అందులో పెద్ద ఎక్స్ప్రెషన్స్ పలకు అమ్మాయి చేతి లేవు. కానీ అలాగే తమన్నా క్యారెక్టర్ కూడా చూడటానికి మిల్కీ బ్యూటీ లాగా ఉంటుంది. ఈ సినిమాకి ఆవిడే కొంచెం మైనస్ అనిపించింది. బాగుందేమో నాకైతే నచ్చలేదు అది. అంటే ఒక దైవశక్తి ఉన్న ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లా ప్రయత్నించింది అమ్మాయి. నా ప్రయత్నాన్ని నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాను. కానీ దైవశక్తి ఉన్న క్యారెక్టర్ లాగా ఆ కళ్ళల్లో ఒక రకమైనటువంటి ఒక తేజస్ కానీ, ఆ తపస్సు సంబంధించిన ఇది కానీ, లేదా ఆ డ్రెస్సింగ్ విధానం కానీ అనిపించలే. ఆ డ్రెస్సింగ్ విధానం చూస్తే మీరు మన అల్లు అర్జున్ సినిమా ఒకటి ఉంటుంది, ఒకటి బిగినింగ్లో హంసిక అని యాక్ట్ చేసిన దానిలో ఆ డ్రెస్సింగ్ని కాపీ కొట్టేశారు. అది కూడా కాపీ కొడతారు ఎవరన్నా అంటే. ఈ మధ్యకాలంలో కుంభమేళా జరిగింది కదా, దానిలో ఒక అమ్మాయి బాగా పాపులర్ అయింది. అందుకని ఆ పాపులర్ మీద ఎట్లా చేసి సినిమాలు రాసేయటం. ఏటో ఏదైనా ఒక అంశం తీసుకున్నామంటే దాని పద్ధతి పాడు ఏమీ లేదు. ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అంటే, శవానికి మీ అందరూ కలిసి శిక్ష వేశారు కాబట్టి ఆ శవం లేచి ఆ ఊళ్ళో పగ తీర్చుకోపోతే దయ్యం వచ్చి కాపాడాడు. లాస్ట్లో శివుడు ప్రత్యక్షం అవుతూ ఇవన్నీ ఊర్లో అందరికీ దర్శనం వచ్చేస్తుంది రకరకాలుగా ఊళ్ళో. అంటే ఈ దెయ్యం గొడవ వల్ల మంచిదే జరిగింది అనిపించింది నాకు. ఇప్పుడు ఇలా గొడవ జరగడం వల్లనే ఊళ్ళో శివుడు ప్రత్యక్షం అందరూ డైరెక్ట్గా చూసేశారు కదా. అస్సలు అందుకని కనీసం పాత సినిమాలు, బాగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉంటాయి. విఠలాచారి గారి సినిమాలు, తర్వాత కేవీ రెడ్డి గారు తీసినటువంటి పాత సినిమాలు కొన్ని ఉంటాయి. దెయ్యాల సినిమాలు కూడా పాత ఉన్నాయి. నేను ఇంత పెద్ద సినిమాలు, మంచి సినిమాలకు దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాదు. పాత సినిమాలు చూస్తే దైవం యొక్క ఇన్స్పిరేషన్ ఎట్లా వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు. ఒక దైవం క్యారెక్టర్ కనుక సినిమాలో పెట్టాలి, లేదా మానవుడికి హెల్ప్ చేస్తుంటే ఎలా చేశారు వాళ్ళు. ఇక్కడ ఎలా చేసాం మనం తెలియపోతే పాత సినిమాలు చూడాలి కదా. ఇష్టానికి రాసేసి కోట్లు ఖర్చు పెడతారా? నాకైతే ఈ సినిమా పెద్దగా నచ్చలేదు. థ్రిల్ అనిపించలేదు, లేకపోతే భయం అనిపించలేదు, భక్తి అనిపించలేదు, ఏమనిపించలేదు. చివరికి రోత అనిపించింది. గోవుల్ని హింసించారు, బ్రాహ్మణ్ని హింసించారు. చివరి సినిమాలో ఒక క్యారెక్టర్ తీసి దానిలాగా తీసుకొచ్చి ఇది అది అని లేకుండా కొత్త కొత్త వేదాలు చదువుకున్న వాడిని కట్టేసి చెట్టు కొట్టారు. ఈయనతోనేమో వేదాలన్నీ వదిలించారు. ఇది
ఏం కొత్త పద్ధతిలో ఎలాంటి క్రియేటివిటీ ఉన్న గొప్పవాళ్ళు తయారవుతున్నారు. ఒకవేళ ఇదే ఎజెండాతో కనుక రైటర్ కనుక పనిచేస్తే నాకు తెలిసి ఇదే అతనికి ఆఖరి సినిమా కూడా అవ్వచ్చు. దయచేసి సినిమా చూడొద్దని నేను చెప్పలేదు, చూడండి. ఎందుకు ఇట్లాంటి సినిమాలు ఆడట్లేదు, ఏంటి ప్రాబ్లం అని మీ అందరూ కూడా ఒకసారి తప్పకుండా చూసి మీ అభిప్రాయం నాకు తెలియచేయండి. నాకైతే ఈ సినిమా పెద్దగా నచ్చలేదు. సినిమా గురించి ఎందుకు చెప్పానంటే క్యారెక్టర్స్ చాలా అసహ్యంగా క్రియేట్ చేశారు. అలా చెయ్యొద్దు. ఒక సినిమా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటే కాంటెక్స్ట్ తీసుకోండి. ఒక దుష్ట శక్తికి దైవశక్తికి మధ్య యుద్ధం మాత్రమే తీసుకోండి. మిగతా క్యారెక్టరైజేషను, పేర్లు, వాళ్ళ మధ్య రిలేషన్స్ ఇవన్నీ అసలు పట్టించుకోవద్దు. మీ కొత్తగా రాయండి అని చెప్పడం కోసమే ఇది చేశా. ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉపయోగపడుతుందని ఇది చేస్తున్నా. అంతేగాని ఏదో మహత్తరమైన సినిమాని చేస్తే ఏదో వస్తుందని ఏమీ రాదు. నేను ఏ ఎపిసోడ్ చేసినా దానికి 50-60 కన్నా గట్టిగా రావు. మా వేస్తే 200-300 వ్యూస్ వస్తాయి. దీనివల్ల ఏం ప్రయోజనం? ప్రజలు నాకేం ప్రయోజనం లేదు. కానీ ఎవరైనా మనం చూస్తున్నటువంటి యంగ్ రచయితలు కానీ దర్శకులు కానీ ఉంటే ఇలాంటి తప్పులు మళ్ళీ ఇంకోసారి చేయకుండా ఉంటారనే ఉద్దేశంతో నేను ఎపిసోడ్ చేస్తున్నాను. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.